వరలక్ష్మి వ్రతానికి నేను కంపల్సరీ రావాలా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంకా పడుకోలేదా? వ్రతానికి రావడం కుదరదని చెప్పినా మీరు సరిగ్గా టైంకి రావడం నిజంగా వరలక్ష్మీదేవి వరమే. అంటే ఇందులో నా ప్రయత్నం ప్రేమ ఏమీ లేవంటావు? నేను చెప్పేది పూర్తిగా వినరా? ఏం చెప్పినా ఇలా పెడార్థాలు తీస్తారేంటి? అవును మరి, కంటికి కనబడే భర్తే ప్రత్యక్ష దైవం అనుకోవాల్సింది పోయి క్రెడిట్ మొత్తం ఆ దేవుడికే ఇచ్చేస్తే నేను హర్ట్ అవునా? నేను క్రెడిట్ ఇచ్చింది ఆ దేవుడికే కాదు, నా దేవుడికి కూడా. కవరింగ్ వద్దమ్మా, నేను అడిగాను కాబట్టి ఇలా అంటున్నావు, లేదంటే అంతా నీ వ్రత మహిమే అనేదానివి. అది కాదండి. ఏది కాదు? అసలు మన సాంప్రదాయంలో పూజలు పునస్కారాలన్నీ ఆడవాళ్ళకే ఉంటాయి తప్ప మగవాళ్ళకి ఎందుకు ఉండవు? మీ మగవాళ్ళకి అంత ఓపిక టైము ఉండదు కాబట్టి. అంత సీన్ లేదు. మగవాళ్ళు ఎప్పుడు బాధ్యతగా ఉంటారు, కుటుంబ క్షేమం కోసం ఎంతైనా కష్టపడతారు. వాళ్ళకి ప్రత్యేకించి వరాలు అవసరం లేదని ఆ దేవుడికి కూడా తెలుసు కాబట్టి. అంటే మాకు బాధ్యతలుండవా? కుటుంబం కోసం మేము పడే కష్టం అసలు కష్టమే కాదా? కష్టమే, కానీ మాకన్నా ఎక్కువ కాదు. హలో మాస్టరు, ఎక్కువ తక్కువ ఏం లేదు. సంసారంలో భార్య భర్తలిద్దరూ సమానమే. మా బాపు రమణాలు అన్నట్టు భార్యాభర్తలు సమానమే, కాకపోతే భర్త కొంచెం ఎక్కువ సమానం. ఏంటి దీనికి కౌంటర్లేం లేవా? బాపు రమణల మీద అభిమానంతో సైలెంట్ అవుతున్నాను, కానీ మాటలు లేక కాదు, వాదన రాక కాదు. అబ్బో అవునా? అది సరే, కానీ ముంబై వాళ్ళు వస్తారు, మీటింగ్కి వెళ్ళకపోతే మంచి ఛాన్స్ పోతుందని చెప్పారు కదా, ఏమైంది? అదే మీటింగ్ క్యాన్సిల్ అయింది. ఎందుకు? వాళ్ళు రానని చెప్పారా, లేదంటే పల్లవి ప్లాన్ ఫెయిల్ అయిందా? ఎప్పుడు ఏం జరిగినా ఆ పల్లవిని ఎందుకు మధ్యలోకి తెస్తావు? అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి, దానికి సపోర్ట్ చేయడం కాదు. ఎవరు సపోర్ట్ చేశారు? ఇలాంటి మాటలకే నాకు కోపం వచ్చేది. అక్కడ మీటింగ్ క్యాన్సిల్ అయిందని నీ మీద ప్రేమతో పరిగెత్తుకుని వచ్చానన్న సంతోషం లేదు. ప్రతి దానికి క్వశ్చన్లు, డౌట్లు. అంటే దేనికైనా క్లారిటీ ఉండాలని మీరే చెప్పారు కదా. నాకు క్లారిటీ ఉంది, నువ్వు కన్ఫ్యూజన్ అయ్యి నన్ను ఇరిటేట్ చేయకు. సరే, ఒక లాస్ట్ క్వశ్చన్ అడిగి ఆపేస్తాను. ఏంటి? మీరు మీటింగ్ లో లేకుండా వచ్చేసారు కదా, పాపం ప్రొడ్యూసర్ గారు ఏం ఫీల్ అవ్వలేదా? ఎవ్వరూ ఫీల్ అవ్వలేదు, ఏ ప్రాబ్లం లేదు. అంటే నిజంగా ముంబై వాళ్ళు రాలేదా? నిన్ను ఇంకో క్వశ్చన్ అడిగావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. అది కాదండి. షటప్, అంతే, ఇంకేం మాట్లాడుకో. ఏం జరిగినా అంతా మన మంచికే అనుకుంటే నీకు నాకు ఇద్దరికి బెటర్. అవునండి, అంతా మన మంచికే అయ్యింది కదా. అయితే సైలెంట్ గా ఉండు. గుడ్ నైట్. అది కాదండి. హలో, చెప్పు. ఏంటి నిద్రపోతున్నావా? ఎలా పల్లవి, ఓడిపోయేసరికి నిద్రలో పడుతుంది? అవునులే, అలాంటి ఎమోషన్లు రోషాలు మనసులకు ఉంటాయి తప్ప నీకే ఉండవు కదా, మర్చిపోయాను. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావో అది చెప్పు. అనవసరంగా నా టైం వేస్ట్ చేయొద్దు. అవసరం లేకపోయినా ఫోన్లు చేసి విసిగించేది నువ్వు. అప్పుడు మాకు టైం వేస్ట్ కాలేదా? ఆ బాధ ఇప్పుడు నీకు మాత్రం లేకపోతే ఎలా? ఆయన మంచితనాన్ని అడ్డు పెట్టుకుని భయం అనే నాటకమాడి మొదటి పందెంలో నీ మాట గెలిపించుకున్నావు. నా భర్త ఎక్కడున్నా ఆయన మనసులో నాకు మాత్రమే చోటుంటుందని ఆ తర్వాత నీకు కూడా బాగా అర్థమై ఉంటుంది. చూడు, ఈరోజు అనుకోకుండా నా ప్లాన్ ఫెయిల్ అయ్యి కిరణ్ నీ దగ్గరకు వచ్చాడు. లేదంటే రెండోసారి కూడా నువ్వు ఓడిపోయేదానివే. పిచ్చిదానా, అనుకోకుండా కాదు, అమ్మవారి అనుగ్రహంతో వచ్చారు. నా ప్రేమ వల్ల, వ్రతం వల్లే నీ ప్లాన్ ఫెయిల్ అయింది. ప్రేమ విలువ నీలాంటి శూర్పనఖులకి తెలియకపోయినా
అమ్మవారు అన్ని చూస్తూ ఉంటుంది. ఎవరిని ఎలా గెలిపించాలో అలా నడిపిస్తుంది. నువ్వు మొక్కే దేవతకే నేను కూడా మొక్కుతాను. నీకంటే ఎక్కువ పూజలు నేను చేస్తాను. ప్రతిసారి అమ్మవారు నీకే సపోర్ట్ చేస్తారు, నిన్నే గెలిపిస్తారు అని అనుకోకు. నీది అమాయకత్వం అనాలో మూర్ఖత్వం అనాలో తెలియడం లేదు. మంచి జరగాలని దండం పెట్టుకోవడానికి, ఒకరి జీవితం నాశనం చేయమని కోరుకోవడానికి చాలా తేడా ఉంది. దేవుడు నీలాంటి వాళ్ళ మొక్కులు వింటాడు. నాలాంటి వాళ్ళకి గెలుపుని వరంగా ఇస్తాడు. వరమో శాపమో, ఒకసారి నేను గెలిచాను, రెండోసారి నువ్వు గెలిచావు. రెండూ బ్యాలెన్స్ అయిపోయాయి. నెక్స్ట్ టైం ఛాలెంజ్ లో చూసుకుందాం. దేవుడు దెయ్యం మాటలు పక్కన పెట్టి కిరణ్ కోసం నువ్వో నేనో తేల్చుకుందాం. ఏంటో తేల్చుకునేది? ఇంత జరిగిన నీకు బుద్ధి రాలేదంటే నీతో ఎంత మాట్లాడినా వేస్ట్ అని నాకు అర్థమవుతుంది. వద్దు, మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడాలని నేను కూడా కోరుకోవడం లేదు. కిరణ్ కోసం మొదలైన నా పంతం నీ పైన పగగా మారింది. నీ మొగుణ్ణి నా సొంతం చేసుకునే వరకు దీనికి అంతం ఉండదు. ఆ అంతం నీదే, గెలుపు మాత్రమే నాది. రతన్ నుండి తప్పించుకోవడానికి నువ్వు ఏం ప్లాన్లు వేసావో తెలియదు, కానీ ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసావని మాత్రం అర్థం చేసుకున్నాను. అందుకే ఆయన ముంబై వాళ్ళు వచ్చారని అబద్ధం చెప్తున్నా అమ్మవారి మీద భారం వేసి మౌనంగా విన్నాను, ఆపలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నాను విను. పెళ్ళైన ఆడదాని సౌభాగ్యాన్ని దోచుకోవాలని చూసే నీలాంటి వాళ్ళకి మన కథ, నీకు పడబోయే శిక్ష పెద్ద గుణపాఠం అవుతుంది. అందులో అనుమానమే లేదు. అమ్మవారి సాక్షిగా ఓడిన నువ్వు పద్ధతి మార్చుకుంటావనుకున్నాను, కానీ కుక్క తోకలాంటి దానివి. నీ ఆలోచనలు మారవని చాలా బాగా అర్థమైంది కదా. నన్ను డిస్టర్బ్ చేయకుండా కాల్ కట్ చేయి. కిరణ్ ని నీకు దూరం చేసే వరకు నేను మారను. నా ప్లాన్లు ఆగవు, ఇది మాత్రం పక్కా. ఇలా అని అనుకుంటూ కళ్ళు మూసుకుని కలలు కను. ఎందుకంటే నిజ జీవితంలో అది జరగడం అసాధ్యం. ఇది ఆ దేవత చూపించే సత్యం. దేవుడు లాంటి నా భర్త మీద నమ్మకం. గుర్తుపెట్టుకో. ఆల్ ద బెస్ట్. బుద్ధుందా మీకు? యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సింది పోయి అలా ఫోటోలు తీస్తారా? తీసి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తారా? ఛీ! ఆటో! మేడం, పేషెంట్ మీ రిలేటివ్సా? కాదండి, తెలిసిన మనిషి, గైనకాలజిస్ట్ శ్రీవాణి గారు. నాకు తెలుసండి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి నేను ఇన్ఫార్మ్ చేస్తాను. మీరు వెళ్ళి రిసెప్షన్లో కూర్చోండి. ఓకే 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 సిస్టర్. సెలైన్ బాటిల్స్ తీసుకున్నా. ఓకే సిస్టర్.
ఎస్ సార్. సస్పెక్ట్కి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్తో మాట్లాడడానికి హాస్పిటల్కి వచ్చాను. రిపోర్ట్ కలెక్ట్ చేసుకుని మీకు కాల్ చేస్తాను. ఉషా, బావగారు, నువ్వేంటి ఇక్కడ? ఏమైంది? నాకేం కాలేదు బావగారు. డాక్టర్ శ్రీవాణి గారికి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్కి తీసుకొచ్చాను. నాకు ఫోన్ చేయాల్సింది కదా. ఫోన్ ఇంట్లో మర్చిపోయాను. మీరు ఇక్కడికి వచ్చారు? ఒక కేసు విషయమై డాక్టర్ దగ్గర రిపోర్ట్ తీసుకోవడానికి వచ్చాను. అవును, శ్రీవాణి గారు ఇప్పుడు ఎక్కడున్నారు? ఐసీలో ట్రీట్మెంట్ చేస్తున్నారు. సరే, పద చూద్దాం. డాక్టర్, శ్రీవాణి గారికి ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా క్రిటికల్ గానే ఉంది. తలకి బలమైన గాయం తగలడం వల్ల చాలా బ్లడ్ లాస్ అయింది. మేడం కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు, లేదంటే ప్రాణాలు దక్కేవి కాదు. ప్రస్తుతం అన్కాన్షియస్లో ఉన్నారు. 2-3 అవర్స్లో స్పృహలోకి వస్తారు. ఓకే డాక్టర్. శ్రీవాణి గారు స్పృహలోకి వచ్చిన తర్వాత మాకు ఇన్ఫార్మ్ చేయండి. స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి. ష్యూర్ సార్. ఉషా, నేను వేరే డాక్టర్ని మీట్ అయ్యి వచ్చి నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. పర్లేదు బావగారు, మీరు పని చూసుకొని వెళ్ళండి. శ్రీవాణి గారికి క్రిటికల్ అంటున్నారు కదా, పాపం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరూ రాలేదు. నేను కాసేపు ఉంటాను. సరే అయితే, ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి. నీ దగ్గర ఫోన్ లేదన్నావు కదా, నేను కిరణ్కి ఫోన్ చేసి హాస్పిటల్కి రమ్మని చెప్పనా? అవసరం లేదు బావగారు, ఆయన ఆల్బమ్ పనుల్లో కొంచెం బిజీగా ఉన్నారు. అనవసరంగా డిస్టర్బ్ చేయడం ఎందుకు? సరే అయితే. సిస్టర్. ఎస్ మేడం. శ్రీవాణి గారి ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్ఫార్మ్ చేశారా? ఆవిడ కజిన్ బ్రదర్ కి కాల్ చేశాం కానీ లిఫ్ట్ చేయలేదు మేడం. అవునా మేడం, శ్రీవాణి గారు స్పృహలోకి వచ్చారు మేడం, మీరు లోపలికి వెళ్ళొచ్చు. సరే. రామ్మా, మిమ్మల్ని గోల్డెన్ అవర్లో తీసుకొచ్చిన దేవత ఈవిడే. కొంచెం లేట్ అయినా కూడా మిమ్మల్ని సేవ్ చేయడం కష్టమయ్యేది. మీరు లిరిసిస్ట్ ఉషా గారు కదా? అవును. మా వదిన మీకెలా తెలుసు? తెలియడం ఏంటమ్మా, నేను ఉషా గారు రాసే పాటలకి పెద్ద ఫ్యాన్ని. త్వరగా మాట్లాడి వెళ్ళండి. ఈ కండిషన్లో పేషెంట్ ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిది. ఓకే డాక్టర్. ఓకే. ఉషా? అవునండి, కిరణ్మయ్య గారి చిన్న కోడల్ని. ఈ యాక్సిడెంట్ అయినప్పుడు మీ తల నిండా బ్లడ్ చూసి చాలా భయపడ్డాను. మీరే అని గుర్తుపట్టలేకపోయాను. దేవుడి దయ వల్ల, డాక్టర్ ట్రీట్మెంట్ వల్ల మీరు సేవ్ అయ్యారు. అద్భుతమైన పాటలు రాయడమే కాదు, ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయడంలో కూడా గొప్పతనం చాటుకున్నావమ్మా. సాటి మనిషిగా సాయం చేశానే తప్ప ఇందులో నా గొప్పతనం ఏం లేదండి. మీరు మా ఫ్యామిలీ డాక్టర్, ఒక గైనిక్గా ఎంతో మంది బిడ్డల ప్రాణం నిలబెట్టి తల్లుల కళ్ళల్లో ఆనందం నింపారు. మేఘనా అక్క విషయంలో దురదృష్టం ఎదురైనా మా హారిక అక్కకి మంచి ట్రీట్మెంట్ ఇస్తారని నమ్మకం ఉంది. మీరు రెస్ట్ తీసుకోండి, నేను తర్వాత మాట్లాడతాను. లేదమ్మా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నీతో మాట్లాడే అవకాశం మళ్ళీ వస్తుందో రాదో తెలీదు. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.
మనిషిగా నువ్వు మంచితనంతో నన్ను కాపాడావు, కానీ ఒక డాక్టర్నై ఉండి కూడా నేను నా వృత్తికి, మీ కుటుంబానికి ద్రోహం చేశానమ్మా. మా కుటుంబానికా? అవునమ్మా. ఈ నిజం ఇప్పుడు కూడా చెప్పకపోతే నువ్వు నిలబెట్టిన ప్రాణం ఉన్నా లేనట్టేనమ్మా. చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం దొరకనట్టే. ఇప్పటి వరకు నా వల్ల జరిగిన తప్పులకి నా భయం సగం కారణమైతే మిగిలిన సగం మేఘనకి మాత్రమే చెందుతుంది. మేఘన అక్క, ఏంటండి మీరు చెప్పేది? డబ్బు మీద ఆశతో హాస్పిటల్ని అడ్డు పెట్టుకుని నేను కొన్ని తప్పులు చేశాను. ఆ విషయం తెలుసుకున్న మేఘన నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ నా చేత అంతకు మించిన ఎన్నో నేరాలు, ఘోరాలు చేయించిందమ్మా. మీరంతా అనుకుంటున్నట్టు మేఘనకి టాబ్లెట్స్ వల్ల అబార్షన్ కాలేదు. అసలు ఆమె ప్రెగ్నెంటే కాదు. మీరు చెప్పేది నిజమా? నమ్మలేకపోతున్నాను. అంపశయ్య మీద ఉండి కూడా అబద్ధం ఎలా చెప్తానమ్మా? చేసిన పాపాలు చెప్తే పోతాయో లేదో తెలియదు, కానీ మేఘన నిజ స్వరూపం నా ద్వారా బయటపడితే చాలు. మేఘన ప్రెగ్నెంట్ అని నాటకం ఆడింది. మీ అత్తయ్య గారు సీమంతం కోసం ఏర్పాట్లు చేస్తున్నారని, ఆ రోజు నిజం ఎక్కడ బయటపడుతుందోనని హాస్పిటల్లో అడ్మిట్ అయింది. సీమంతం రోజు నువ్వు నవ్వుతూ ముస్తాబై కూర్చో, మిగిలిన పనులన్నీ మేం చూసుకుంటాం. అక్క, అయ్యో అక్క, ఏమైంది? హారిక మీద కోపం ఎందుకో, లేక నింద వేయడానికి ఎవరూ లేరనుకుందో ఏమో, కానీ ఆమెని దోషం చేసింది. నా మీదున్న సింపతిని హారిక మీద శత్రుత్వంగా మార్చేద్దాం. హారికని ఎందుకు మేడం ఇరికించడం? నీ పని నేను చెప్పింది చేయడం, నాకు సలహాలు ఇవ్వడం కాదు. ఎవరూ వేయని టాబ్లెట్లు హారిక వేసినట్టుగా నాతో చెప్పించింది. మేఘన చెప్పిన మాట వినకపోతే నా మీద క్రిమినల్ కేసులు పెడతానని బెదిరించింది. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా చెప్పింది చెయ్యి. వేరే దారి లేక మీ కుటుంబానికి ద్రోహం చేశాను. ఈ టాబ్లెట్స్ వాడటం వల్లే మీ కోడలికి అబార్షన్ అయింది. అందుకే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను. మేఘన తన స్వార్థం కోసం మనుషులతో ఎలాంటి ఆటలైనా ఆడుకుంటుంది. అది మనిషి కాదు, రాక్షసి, సైకో. నేను ఈ హాస్పిటల్ నుంచి బయటపడ్డాక మొదట చేసే పని మేఘనకి బుద్ధి చెప్పడమే. నన్ను, నా జీవితాన్ని సర్వనాశనం చేసిన మేఘనని వదలను, 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 ఏమండి? వదలను, వదలను. శ్రీవాణి గారు, శ్రీవాణి గారు, శ్రీవాణి గారు, డాక్టర్, డాక్టర్. ఏమైంది? తెలియదు డాక్టర్. మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్ గా అన్కాన్షియస్ అయిపోయారు. జరగండి. మీరు కాసేపు బయట వెయిట్ చేయండి. ఇప్పుడు కండిషన్ క్రిటికల్ గానే ఉంది. మళ్ళీ స్పృహలోకి రావచ్చు, లేదంటే పర్మనెంట్ గా కోమాలోకి వెళ్ళొచ్చు. తలకి గాయం అవడం వల్ల ఏదీ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం.
మీరంతా అనుకుంటున్నట్టు మేఘనకి టాబ్లెట్స్ వల్ల అబార్షన్ కాలేదు. అసలు ఆమె ప్రెగ్నెంటే కాదు. తన మీద అందరికీ సింపతి రావాలని ప్రెగ్నెంట్ అని నాటకం ఆడింది. ఎవరూ వేయని టాబ్లెట్లు హారిక వేసినట్టుగా నాతో చెప్పించింది. చెప్పు ఉషా. అక్క, బావగారు లేరా? ఉన్నారు. ఏ నాతో మాట్లాడవా? మేఘన అక్క ప్రెగ్నెంట్ అవ్వడం, హారిక అక్క ఇచ్చిన టాబ్లెట్స్ వల్ల అబార్షన్ అవ్వడం అంత అబద్ధం బావగారు. మేఘన డైరెక్షన్లో శ్రీవాణి ఆడిన నాటకం అదంతా. ఉదయం ఉషా దగ్గరికి వెళ్తానని కదా చెప్పావు. తను ఎందుకు ఫోన్ చేసిందో, నీతోనే పర్సనల్ గా ఏం మాట్లాడాలనుకుందో చెప్పాలని నీకు లేకపోయినా తెలుసుకోవాలని నాకు మాత్రం ఉండదా? ఉష వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారంట. నిజం చెప్తే నమ్మేటట్టుండాలి, ఉన్న డౌట్ పెరిగేటట్టు కాదు.